మార్పు చెందవా నీవు మార్పు అందరికీ చెందవా? నమస్కారం. ఈరోజు మనం మత్తయి సువార్తలోని 17వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇది చాలా ప్రత్యేకమైన అధ్యాయం. ఎందుకంటే ఇది మనల్ని ఒకే కథలో స్వర్గానికి, భూమికి తీసుకువెళ్తుంది. ఒకవైపు కొండమీద దైవికమైన మహిమ, మరోవైపు లోయలో మనుషుల పోరాటం, చివరికి ఒక చేప నోట్లో దొరికిన నాణెం, ఇలాంటి ఒక వింత అద్భుతం కూడా చూస్తాం. అసలీ 4 శక్తివంతమైన సంఘటనలేంటో, వాటి వెనుక ఉన్న అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొండమీద జరిగిన రూపాంతరం గురించి చూద్దాం. ఆ తర్వాత విశ్వాసం, స్వస్థతకు సంబంధించిన ఒక సంఘటన, దాని తర్వాత యేసు తన శ్రమల గురించి చెప్పిన ప్రవచనం, చివరగా చేపనోట్లో నాణెం దొరికినా ఆ ఆసక్తికరమైన కథతో ముగిద్దాం. సరేనా? పదండి, మొదలుపెడదాం. మన ప్రయాణం ఒక ఎత్తైన కొండమీద మొదలవుతుంది. ఇక్కడే యేసు తనలో అత్యంత ముఖ్యులైన 3 శిష్యులకు తన నిజ స్వరూపాన్ని చూపించబోతున్నారు. కథ ఇక్కడనుంచే మొదలవుతుంది. యేసు తనతో పాటు పేతురు, యాకోబు, యోహాను ఈ 3 ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్తారు. అక్కడ ఏదో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోందని వాళ్లకస్సలు ఊహలేదు. అక్కడ ఉన్నట్టుండి యేసు రూపం మారిపోతుంది. ఆయన ముఖం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ఆయన బట్టలు కాంతిలా తెల్లగా మెరిసిపోతాయి. అంతలోనే 2 గొప్ప వ్యక్తులు ఆయనతో మాట్లాడుతూ కనిపిస్తారు. వాళ్లే మోషే, ఏలియా. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రానికి, ఏలియా ప్రవక్తలకి ప్రతినిధులు. అంటే వాళ్ళిద్దరి ప్రవచనాలను నెరవేర్చడానికే యేసు వచ్చారని చెప్పడమన్నమాట. అప్పుడు ఒక ప్రకాశవంతమైన మేఘం వాళ్ళని కప్పేస్తోంది. ఆ మేఘంలోంచి దేవుని స్వరం వినిపిస్తోంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని. ఆ దైవిక స్వరం వినగానే శిష్యులు భయంతో ముఖం నేలకానించి పడిపోతారు. యేసు వాళ్ల దగ్గరికి వచ్చి వాళ్ళని లేపి భయపడకండి అని చెప్తారు. వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి అంతా మామూలుగా ఉంది. మోషే, ఏలియా లేరు, ఆ మేఘం లేదు, యేసు మాత్రమే ఉన్నారు. తాను మళ్ళీ బ్రతికి లేచేవరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని వాళ్లకు గట్టిగా చెప్తారు. సరే, ఇప్పుడు కొండమీద ఆ దైవిక అనుభవం తర్వాత కిందకి లోయలోకి వద్దాం. ఇక్కడొక పెద్ద సమస్య వాళ్లకోసం ఎదురుచూస్తోంది. వాళ్ళు కొండ దిగి రాగానే ఒకాయన వాళ్ల దగ్గరకొస్తాడు. ఆయన చాలా నిస్సహాయంగా ఉన్నాడు. తన కొడుకుకి తీవ్రమైన మూర్ఛవ్యాధి ఉందని, దానివల్ల వాడు అగ్గిలో, నీళ్లలో పడిపోతున్నాడని యేసును వేడుకుంటాడు. ఆ తండ్రి వేదన మనకు స్పష్టంగా తెలుస్తోంది. అసలు విషయమేంటంటే ఆ తండ్రి ముందే యేసు శిష్యుల దగ్గరికి వెళ్లాడు. కాని వాళ్లు ఆ అబ్బాయిని బాగుచేయలేకపోయారు. దీంతో శిష్యులు చాలా గందరగోళానికి గురయ్యారు. తర్వాత యేసును ఒంటరిగా అడుగుతారు, స్వామీ, మేము ఎందుకు దాన్ని వెళ్లగొట్టలేకపోయాం అని. యేసు చెప్పిన సమాధానం చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. ఆయన ఏమన్నారంటే, మీ అల్ప విశ్వాసం వల్లే, అంతే. వాళ్లు ఆ అబ్బాయిని బాగు చేయలేకపోవడానికి కారణం వాళ్లకి శక్తి లేక కాదు, నైపుణ్యం లేక కాదు, కేవలం వాళ్ల విశ్వాసం చాలా బలహీనంగా ఉంది, చిన్నదిగా ఉందన్నమాట. ఆ తర్వాత విశ్వాసం ఎంత శక్తివంతమైనదో ఆయన వివరిస్తారు. ఆయన అంటారు, మీకు ఆవగింజంత విశ్వాసముంటే చాలు. ఈ కొండను చూసి ఎక్కడనుంచి అక్కడికి వెళ్ళు అని చెప్తే అది వెళ్ళిపోతుంది. దీని అర్థమేంటంటే, నిజమైన విశ్వాసం అది ఎంత చిన్నదైనా సరే అసాధ్యమైనది ఏదీ ఉండదు. విశ్వాసం గురించి ఒక శక్తివంతమైన పాఠం చెప్పిన వెంటనే యేసు వాళ్లను ఒక కఠినమైన నిజానికి సిద్ధం చేస్తారు. ఈ నిజం వాళ్ల విశ్వాసాన్ని మరింత పరీక్షించబోతోంది. వాళ్లంతా గలీలయలో ఉన్నప్పుడు యేసు మళ్లీ తన భవిష్యత్తు గురించి చాలా స్పష్టంగా చెప్తారు. 3 దశల్లో. ముందుగా ఆయన శత్రువులకు అప్పగించబడతాడు. తరువాత వాళ్ళాయన్ని చంపేస్తారు. కాని 3వ రోజున ఆయన మళ్లీ బ్రతికిలేస్తారు. ఇది భవిష్యత్తు గురించి ఒక సూటి అయిన హెచ్చరిక. ఈ మాటలు వినగానే శిష్యులు తట్టుకోలేకపోతారు. వాళ్ళు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతారు. ఎందుకంటే వాళ్లకి పునరుత్థానం గురించిన మాట అర్థం కాలేదు. వాళ్ల గురువు చనిపోబోతున్నాడు అనే వార్త మాత్రమే వాళ్లకు వినిపించింది. సరే, ఇప్పుడు ఈ అధ్యాయంలోని చివరి ఘట్టానికొచ్చాం. ఇది చాలా చాలా అసాధారణమైన సంఘటన. ఒక అద్భుతాన్ని పన్ను కట్టడంలాంటి ఒక మామూలు విషయంతో ఎలా కలిపారో చూద్దాం. వాళ్లు కపెర్నహూముకి రాగానే ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. దేవాలయానికి పన్ను వసూలు చేసేవాళ్లు పేతురు దగ్గరకొచ్చి, ఏంటి మీ బోధకుడు పన్ను కట్టడా అని అడుగుతారు.
ఇది మామూలు ప్రశ్నలా అనిపించినా అందులో ఒక సవాలు దాగుంది. యేసు ఈ సందర్భాన్ని ఒక పాఠం చెప్పడానికి వాడుకుంటారు. ఆయన పేతురునడుగుతారు, భూమిమీద రాజులు ఎవరి దగ్గర పన్నులు తీసుకుంటారు? వాళ్ల సొంత కొడుకుల దగ్గర లేక ఇతరుల దగ్గర అని. పేతురు ఇతరుల దగ్గర అని సమాధానం చెప్తాడు. అప్పుడు యేసు అలా అయితే కొడుకులకు పన్ను లేదు కదా అంటారు. దేవుని కుమారుడిగా ఆయనకు దేవాలయ పన్ను నుంచి మినహాయింపుంది. అయినా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని పన్ను కట్టడానికి ఒప్పుకుంటారు. అయితే ఆ పన్ను ఎలా చెల్లిస్తారన్నదే అసలద్భుతం. ఆయన పేతురుతో ఇలా అంటారు, సముద్రానికి వెళ్ళి గాలం వెయ్యి, నీకు దొరికే మొదటి చేప నోరు తెరిచి చూడు, అందులో ఒక నాణ్యం ఉంటుంది. పన్ను కట్టడానికి ఇంత వింతైన మార్గం ఎవరైనా చూసుంటారా? కథ ఇక్కడితో ముగుస్తుంది. ఒక అద్భుతం ద్వారా సరిగ్గా ఇద్దరికీ సరిపోయేంత డబ్బు దొరుకుతుంది. ఆ నాణెంతో యేసు, పేతురు ఇద్దరి పన్ను చెల్లించబడుతుంది. మొత్తం మీద ఈ అధ్యాయం మనకు ఏమి నేర్పిస్తోంది? ఒకవైపు రూపాంతరం చెందిన యేసు దైవిక మహిమ, మరోవైపు పన్ను కట్టడం లాంటి సాధారణ బాధ్యత. మత్తయి 17 మనకొకటే గుర్తుచేస్తోంది, దైవికమైనది మన రోజువారీ జీవితం, ఈ రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇక్కడ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నేంటంటే, మన జీవితంలోని సాధారణ క్షణాలలో ఆ దైవత్వాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాం?